శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం మహాత్ముల ముద్దు పెట్టాడు ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మహారాజ్ వారి చరిత్ర, రచన శ్రీ థామస్ రెడ్డి గారు। దీనిలో మనం థామస్ రెడ్డి గారు రాసిన సొంత మాట మనం చదువుకుంటున్నాం। ఈయన థామస్ రెడ్డి గారు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మాస్టర్ గారితో ఆయనకి పరిచయం కలిగిందనమాట। ఆయన ఏదో వేదాంతం చెప్తారు ఇట్లా అని అందరూ అనడంతో సరే ఆయన చూద్దాం అనుకున్న ఒకసారి ఆయన రూమ్కి వెళ్తారనమాట। వెళ్ళినప్పుడు అంటే అంతకుముందు మాస్టర్ గారిని ఒక ఇసుక తెన్నెల మీద కూర్చుని మాట్లాడుతున్నప్పుడు మాస్టర్ గారిని చూస్తారు। అప్పుడు మాస్టర్ గారితో అక్కడ మాట్లాడడం జరుగుతుంది। తర్వాత ఆయన గదికి వెళ్తారనమాట, రూమ్కి, మాస్టర్ గారి దగ్గరికి వెళ్తే అప్పుడు ఏమవుతుందంటే అక్కడ మాస్టర్ గారు చెప్తున్న వాటికి ఈయన కొంచెం నచ్చుతుంది, ఇంట్రెస్టింగ్గా అనిపించి మాస్టర్ గారికి ఆయన ఆకర్షితులు అవుతారు। ఈ తర్వాత క్రమంగా ఆయన అసలు ముందు మహాత్ముల చరిత్రలు ఎందుకు ఇట్లా ఆయనకి సందేహాలు ఉండేవి। తర్వాత మాస్టర్ గారి ప్రభావం వల్ల ఆయన నెమ్మదిగా ఆ మహాత్ముల చరిత్రలు చదవడం ఇవన్నీ ఆయన ప్రారంభిస్తారనమాట। తర్వాత ఈయన డిగ్రీలోకి వచ్చిన తర్వాత మాస్టర్ గారు ఇంగ్లీష్ సబ్జెక్టుకి వీళ్ళకి లెక్చరర్గా ఆయన వచ్చేవారనమాట। చాలా అసలు ఎంతో అద్భుతంగా మాస్టర్ గారు టీచ్ చేస్తూ ఉండేవారు। అలాగే సాయంత్రం పూట్ల వీళ్ళందరూ సత్సంగం జరుగుతూ ఉండేది, వీళ్ళందరూ మాస్టర్ గారు రూమ్కి వెళ్ళి కూర్చునేవాళ్ళు, సత్సంగం జరుగుతూ ఉండేది, ఇలాగా ఉంటే ఒకసారి మాస్టర్ గారితో గోడల వైపు షికార్కి వెళ్తున్నట్టుగా వెళ్తారు। అప్పుడు థామస్ రెడ్డి గారితో మాస్టర్ గారు అంటారు, నేను ఒకటి అడుగుతాను దాచుకోకుండా చెప్పు అంటారు। ఈయనకేమో తడబాటు వచ్చేస్తుంది। ఈ లోపల బాబాయ్ ఎలా అనుకుంటుంటే, నేను ఎవరికైనా ఎక్కువగా ప్రేమిస్తున్నట్టు నీకు అనిపించిందా అని అడుగుతారు। అవును సార్, నన్నే మాస్టర్ ఎక్కువ ప్రేమిస్తారు, నాతో ప్రేమగా మాట్లాడినంతగా వేరే వారితో మాట్లాడరేమో అని ఎవరికి వారే అనుకుంటాము అని చెప్పి ప్రతి వాళ్ళకి మాస్టర్ గారి దగ్గర కలిగే భావన చెప్తారన్నమాట। చెప్పి చిన్నపిల్లలు చందమామను చూసి నా వైపే వస్తుందని భ్రమిస్తారు, కానీ చందమామ ఎవరి వైపు వెళ్ళడు, అక్కడే ఉంటాడు, అంతే మీరును అని నాకు అనిపిస్తుంది అని చెప్తారు। ఆఖరికి ఆయన భావాన్ని అంటే నిశితంగా ఆయన పరిశీలించి చెప్పినప్పుడు అప్పుడు మాస్టర్ గారు ఆ భావాన్నే స్థిరంగా ఉంచుకో అని చెప్తారనమాట। మనందరికీ కూడా ఇది లెసన్, అది మనకు కూడా అట్లా అనిపిస్తూ ఉంటుంది కదా, అంటే నిజంగా మాస్టర్ గారి సన్నిధి అలాగే ఉంటుంది, నేనంటే ఇష్టమేమో అనేలాగా అట్లానే ఉంటుంది ఇప్పటికీ। తర్వాత ఈయనకి వివాహం అవుతుంది, వారి భార్యను కూడా తీసుకొస్తారు, ఆవిడ కూడా బాబా చరిత్ర చదవడం శ్రద్ధగా ఆవిడ మొదలుపెట్టి మాస్టర్ గారి పట్ల పూజ్యభావన కలుగుతుంది। తర్వాత ఈయన ఒకసారి అనుకుంటారనమాట, మాస్టర్ గారి చరిత్ర అనేది వస్తే బాగుంటుంది అట్లా అనుకునేవారు ఆయన, కానీ అప్పట్లో ఆయనకు వీలు కాదు। తర్వాత ఏమవుతుందంటే మాస్టర్ గారు సమాధి అయిపోయిన తర్వాత ఈయన అక్కడ పిహెచ్డి ఎంఫిల్ చేయడం ప్రారంభిస్తారనమాట। దానికోసం కొంత సమాచారాన్ని మాస్టర్ గారి గురించి కొన్ని సేకరించి తర్వాత దాన్ని అమ్మగారికి అది చెప్తే చాలా బాగుంది అనేసి అమ్మగారు చూస్తారనమాట అవన్నీ। అప్పుడు చెప్తారు ఆయన, మాస్టర్ గారు జీవిత చరిత్ర రాయాలని ఉంది అమ్మగారు అని చెప్తే మరికొంత వివరాలన్నీ సేకరించి మీరు చేస్తే బాగుంటుంది అని చెప్తారు అమ్మగారు। అలా ఆయన చాలా చోట్ల తిరిగి అందరూ భక్తుల్ని శిష్యులు అందరినీ ఆయన మాస్టర్ గారితో పరిచయం ఉన్న అందరి దగ్గరికి వెళ్ళి మాస్టర్ గారి గురించినవన్నీ సేకరించి ఆయన గ్రంథస్థం చేద్దామని చెప్పి అనుకుంటారనమాట। తర్వాత ఈ గ్రంథానికి మాస్టర్ అంటే ఏం పేరు పెట్టాలి అని ఆలోచిస్తున్నప్పుడు
సాక్షాత్తు మాస్టర్ గారే ఈయనకి స్వప్న దర్శనం ఇచ్చి ఒక పేరు, ఆ గ్రంథానికి పేరు కూడా మాస్టర్ గారు సూచించడం అనేది జరుగుతుందన్నమాట. ఒకసారి ఆయన ఒకటి చెప్తారు, మాస్టర్ గారు చెప్పిన విషయం. ఒకసారి వీళ్ళు బోట్లో వెడుతూ ఉంటే అప్పుడు మాస్టర్ గారిని అడిగారు. మాస్టర్ గారు చెప్పారట, దత్తాత్రేయ తత్వం ఈ సముద్రం అంతా దత్తాత్రేయ తత్వం అయితే కనుక ఈ బోటు నీటిని ఎంత టచ్ చేస్తుందో అంతే మనం తెలుసుకున్నాం. అంత మహా విస్తారమైన ఆ సముద్రం, అంత విస్తారమైన దత్తాత్రేయ తత్వంలో మన బోటు ఎంతవరకు నీళ్ళను తగులుతుందో అంతవరకే మనం తెలుసుకున్నది అని మాస్టర్ గారు చెప్పారట. ఈయన ఏమంటారంటే ఈ జీవిత చరిత్ర కూడా అంతే, మాస్టర్ గారి జీవిత చరిత్ర కూడా ఆ బోట్ ఎంతవరకు టచ్ చేసిందో నీటిని అంతవరకే నేను ఇక్కడ రాయడం జరిగింది. సముద్రం అంత విస్తారమైనది, ఆయన చరిత్ర, ఆయన లీలలు, బోధ, ఆయన గురించి అంత విస్తారమైనది అని చెప్పి ఈయన అక్కడ చెప్పడం జరుగుతుంది. ఇంకా మిగిలింది మనం చదువుకుందాం. సబ్ ధరతీ కాగజ్ కరోన్ సబ్ లేఖనే బనరాయ్, సాత్ సముందర్కి మసికరుం గురుగుణ లిఖానా జాయ్. గురు మహిమ అపారం, ఈ భూమినంతటినీ కాగితంగా చేసుకొని ఈ విశ్వంలోని వృక్షాలన్నిటినీ లేఖనిగా చేసుకొని సప్త సముద్రాల్లోని నీటిని సిరాగా ఉపయోగించి గురు మహిమను వ్రాయడం ప్రారంభిస్తే ఈ కాగితం అంతా అయిపోయింది, లేఖిని అరిగిపోయింది, సిరా కూడా అయిపోయింది. చూడండి దీనికి. కానీ గురు మహిమ గురించి వ్రాయడం పూర్తి కాలేదు, ఇంకా మిగిలే ఉంది అంటారు కబీర్ గురు మహిమ గురించి ఆ సింబాలిక్గా ఎట్లా చెప్పారో చూడండి. ఆయన గురు మహిమ చాలా అపారమైంది. ఈ భూమిని అంతటినీ కాగితంగా చేసుకుని, కాగితమే ఈ మొత్తం భూమి ఎంత ఉంటుందో దాన్ని కాగితంగా మనం చేసుకున్నా సరే, ఈ విశ్వంలోని వృక్షాలన్నిటినీ లేఖనిగా చేసుకొని ఈ భూమి మీద ఈ విశ్వంలోని ఎన్ని వృక్షాలు ఉన్నాయో వాటినన్నిటినీ కూడా మనం ఒక పెన్నో దానిలో రాయడానికి దాన్ని ఉపయోగించుకుని చేసుకుని సప్త సముద్రాల్లోని నీటిని సిరాగా ఉపయోగించి దాంట్లో ఆ పెన్లో సిరా ఏంటంటే సప్త సముద్రాలు అంత నీటిని ఉపయోగించి గురుమహిమ రాయడం ప్రారంభిస్తే ఈ కాగితం అంతా అయిపోయిందండి. భూమి మీద ఉన్నంత అంత కాగితం, మొత్తం భూమి అంత కాగితం అయిపోయిందిట రాస్తుంటే. అంటే ఇంకా ఉందన్నమాట, ఇంకా ఉంది, కాగితం అయిపోయింది, ఇంకా లేదు. అలాగే లేఖని అరిగిపోయింది, ఆ రాస్తున్న పెన్ ఇంకా అరిగిపోయింది, అందులో సిరా కూడా అయిపోయింది. పెన్ ఏంటి, విశ్వంలో ఉన్నంత వృక్షాలు అన్నీ అది కూడా అయిపోయింది, అరిగిపోయిందటండి. సిరా కూడా అయిపోయిందట అందులోది. చూడండి, అసలు సప్త సముద్రాల నీటిని సిరాగా పెట్టారు ఇక్కడ సింబాల్గా, అది కూడా అయిపోయిందట. కానీ గురుమహిమ గురించి వ్రాయడం పూర్తి కాలేదు, అంతటిదట గురుమహిమ. చూడండి ఎంత అద్భుతంగా రాశారు ఆయన కబీర్ దాస్. ఇంకా మిగిలే ఉంది, ఇంకా ఉందట. అది దీన్ని బట్టి అసలు మనకి తెలుస్తుంది ఎంత గురుమహిమ, అసలు మనం ఎంత దానిలో కదా. అంటే మనకు ఎన్నో అనుభవాలు జరిగాయి, ఇది అదని ఎన్నో చెప్పుకుంటాం మనం ఆయన గురించి. మరి చూసుకో, ఇంత దాంట్లో మనం చూసుకుని వెళితే నిజంగా ఆయన మహిమ చూసుకుని వెళ్తే అసలు మనదెంత, అందులో అసలు మనం ఎంత ఫస్ట్ ఈ సృష్టిలో, అదే ఆలోచించుకోవాలి. అప్పుడు ఇంకా నేను అనేటువంటి ఈగో పోతుంది ఒకసారి మనం అది ఆలోచించుకుంటే కనుక. అనేది ఎలా ఉంటుందంటే మనకి టెంపరీగా ఉంటుంది, అనుకున్నప్పుడు కదా అనిపిస్తుంది, తర్వాత మళ్ళీ మామూలు అయిపోతూ ఉంటాం. అదే మన అజ్ఞానం దాంట్లో ఉన్నది. అది ఈ గ్రంథరచన నా తొలి ప్రయత్నం, మొదట ప్రయత్నం అనమాట ఆయన చేసింది ఇది గ్రంథరచన. భాషను పట్టించుకొనక భావాన్ని మాత్రం ప్రధానంగా తీసుకోండి. నేను రాస్తున్న భాషను పట్టించుకోకండి, అందులో ఏం రాసానో ఆ భావాన్ని తీసుకోండి. అంటే మాస్టర్ గారి గురించి ఏమి మనకు అర్థమవుతుందో ఆ భావాన్ని తీసుకోండి, అంతేగాని నేను ఎట్లా ఏ లాంగ్వేజ్ ఎట్లా వాడాను, ఏ పదాలు వాడాను అవి కాదు, భాష కాదు అని చెప్తున్నారు. అదే మనకి బాబా అంటారు కదా, మీకు గానం ఇష్టం నాకు జ్ఞానం ఇష్టం అంటారు. అలాగా సో ఆయన చెప్తుంది అది. సహృదయతతో పాఠకులు తెలిపే అభిప్రాయాలను, సూచనలను పరిశీలించి మలి ముద్రణలో మరికొంత మెరుగులు దిద్దేందుకు ప్రయత్నించగలనే మనవి చేసుకుంటూ శ్రీ గురు సాయి మాస్టర్ మరియు అమ్మగారి దివ్యపాద పద్మములకు నమస్కరిస్తూ హిందూపురం ఇట్లు 3/4/1997 గురువారం రచయిత. అది ఇంకా ఏం రాశారంటే కృతజ్ఞతాంజలి.
ఈ పవిత్ర గ్రంథ రచనకు ప్రేరణ కలిగించిన సర్వేశ్వరునికి సాయి మాస్టారుకు మనఃపూర్వక వందన సహస్రాలు. నాకు జన్మనిచ్చిన అమ్మా నాన్నలు శ్రీమతి చిన్నమ్మ, శ్రీ సి కొండారెడ్డి గార్ల పవిత్ర పాదాలకు నమస్సుమాంజలు. ఈయన చెప్తున్నారనమాట మాస్టర్ గారికి కృతజ్ఞతలు, ఈ గ్రంథానికి నాకు ప్రేరణ కలిగించినందుకు. అలాగే వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి కూడా ఆయన నమస్సులు చెప్తున్నారు. మాస్టర్ గారి దివ్య రచనకు వాత్సల్యంతో దివ్యాశీస్సులు అందించిన అమ్మగారికి నా నిండు నమస్సులు. అలాగే అమ్మగారు చాలా వాత్సల్యంతో, అంటే రాస్తాన మాస్టర్ గారి చరిత్ర అనగానే ఆయన మా అమ్మగారు చాలా వాత్సల్యంతో ఆశీస్సులు అందించారనమాట. అందుకే ఇంత బాగా వచ్చింది. ఇప్పటికీ మనం మాస్టర్ గారి చరిత్ర అంటే చదువుకుంటున్నాం. అలాగా అమ్మగారికి నా నిండు నమస్సులు. భరద్వాజ మా హృదయంలో ఉన్నారంటూ ఆశీస్సులు అందించిన శ్రీ పూర్ణానంద స్వామి శ్రీశైలం వారికి నమస్సులు. పూర్ణానంద స్వామి కూడా ఆయన అన్నారట, భరద్వాజం మా హృదయాల్లో ఉన్నారు అని చెప్పేసి ఈ గ్రంథానికి వారు కూడా ఆశీస్సులు ఇచ్చారట. ప్రేమతో ఆశీస్సులు అందించిన సాయి సన్నిధి గ్రంథావిష్కరణలు దత్తోపాసకులకు శ్రీపాద కామేశ్వరేంద్ర తీర్థస్వామి గారు వారికి నమస్సులు. ఈయన కూడా ఆశీస్సులు ఇచ్చారట. ఈ పవిత్ర గ్రంథరచన యజ్ఞ కార్యక్రమం నిర్విఘ్న పరిసమాప్తికై శ్రీ గురు చరిత్ర, శ్రీ సాయి లీలామృతం పారాయణ చేస్తూ అడుగడుగున చిరునవ్వుతో సహకరించిన నా శ్రీమతి రాజేశ్వరికి శుభాశీస్సులు. ఈయన ఏం చెప్తున్నారంటే, ఇంకా ఈ గ్రంథరచనకి ఈ యజ్ఞాన్ని మరి మాస్టర్ గారి చరిత్ర రాయడం అంటే మాట్లాడండి, ఇటువంటి యజ్ఞం నిర్విఘ్నంగా పరిసమాప్తి అవ్వాలని చెప్పేసి వారి భార్యట గురుచరిత్ర సాయి లీలామృతం పారాయణ చేశారట. ఆవిడ చూడండి ఎంత చక్కగా చేస్తూ చక్కగా ఈయనకి సహకరించారట ఆవిడ. మాస్టర్ గారి గ్రంథాలని పారాయణ చేసి గ్రంథరచనలో అడుగడుగునా సహకారం అందించిన మిత్రులు శ్రీ బి శ్రీనివాసరావుకు మరియు గ్రంథాన్ని మేలుప్రతి రాసిన మిత్రులు శ్రీ ఐ శివారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు. గ్రంథరచనలో సహకరించిన మా కళాశాల ప్రిన్సిపల్ శ్రీ జయరాం గారికి కృతజ్ఞతలు. ఎంతోమంది గ్రంథరచనకు సహకరించారట, వాళ్ళందరికీ కూడా ఆయన కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. గ్రంథరచనలో సలహాలు ఇస్తూ ముందు మాట రాసి ఇచ్చిన ప్రొఫెసర్ హెచ్ఎస్ బ్రహ్మానందం గారికి, గ్రంథంపై అమూల్య అభిప్రాయాలు తెలిపిన సాహిత్య శిరోమణి శ్రీ కేబి నాగరాజు శర్మ గారికి మరియు అష్టావధాని డాక్టర్ చెంచు సుబ్బయ్య గారికి కృతజ్ఞతాభివందనాలు. మాస్టర్ గారితో తమకు గల అమూల్య అనుభవాలను అందించిన సాయి బంధువులకు, గ్రంథ నిర్విఘ్న పరిసమాప్తికై ప్రత్యేకంగా చరిత్ర పారాయణలు చేసిన అనంతపూర్ సత్సంగ సభ్యులకు, ఆర్థిక సహకారాన్ని అందించిన సహృదయులకు నా నమస్సులు. ఈ గ్రంథం కోసమని ఆయన తిరుగుతున్నప్పుడు ఈ అమూల్యమైన అనుభవాలు, మాస్టర్ గారితో ఉన్న అనుభవాలు ఇవన్నీ ఆయనకు అందించిన సాయి బంధువులకి, గ్రంథం నిర్విఘ్నంగా సమాప్తి జరగాలని ప్రత్యేకంగా చరిత్ర పారాయణలు చేశారట అనంతపూర్ సత్సంగ సభ్యులు. వాళ్ళకి ఇంకా ఈ గ్రంథానికి సహకారాన్ని ముద్రణకి ఆర్థిక సహకారాన్ని అందించిన వాళ్ళందరికీ నమస్సులు చెప్తున్నారు ఈయన. గ్రంథాన్ని చక్కగా తీర్చిదిద్దుటకు కృషి సల్పిన శ్రీ రాధా హైటెక్ ప్రింటర్స్ శ్రీహరి కృష్ణలకు ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రింటింగ్ చక్కగా జరిపించిన వాళ్ళకు కూడా చెప్పారనమాట. ఎందరో సహకరించారు. అందరికీ శ్రీ సాయి మాస్టర్ దివ్యాశీస్సులు నిండుగా మెండుగా లభించాలని సమర్థ సద్గురు సాయినాథుని ప్రార్థిస్తూ నమస్సులతో రచయిత. ఎందరో దీనికి సహకరించి ఒక గ్రంథం రావాలంటే ఎందరి సహకారం కూడా ఉండాలి కదా. అది మాస్టర్ గారు అమ్మగారు వారి ఆశీస్సులతో జరుగుతున్నప్పటికీ మిగతా వాళ్ళందరికీ ఆ ప్రేరణ కలగాలి, వాళ్ళు చెయ్యాలి, ఇంత జరగాలి కదా. అంటే మనం ఫిజికల్గా చేసే ప్రాసెస్ అనేది ఉంటుంది కదా. అందుకని వాళ్ళందరికీ కూడా మాస్టర్ గారి దివ్యాశీస్సులు నిండుగా మెండుగా ఉండాలని చెప్పేసి బాబాని ఆయన ప్రార్థిస్తూ చెప్తున్నారనమాట. ఇప్పుడు ఇంకా మనం గ్రంథంలోకి ఇప్పుడు పెడుతున్నాం. అధ్యాయం 1 మహాత్ముల ముద్దు బిడ్డడు. అధ్యాయం 1 జీవిత రేఖలు. మహాత్ములకు పుట్టినిల్లు భారతదేశం. మన దేశం మహాత్ములకే పుట్టినిల్లుటండి. అదేంటండి ఇంకా వేరే దేశాల్లో లేరా అంటే అట్లా కాదు, ఉన్నారు మహనీయులు అన్ని దేశాల్లోనూ ఇప్పటికే, అప్పుడు ఇప్పుడు కూడా ఉన్నారు. కానీ ఏంటంటే
మన భారతదేశంలో తెంపు లేకుండా ఆధ్యాత్మికత అన్నది అలా ఉంటూనే ఉంటుంది. అందుకని మనకేంటంటే మహాత్ములకి పుట్టినిల్లు భారతదేశం మంది అని చెప్తున్నారు ఇక్కడ. అంటే ఎంతోమంది మహనీయులు భారతదేశం పుట్టినిల్లు. వేరే దేశాల్లో ఉన్న మహనీయులు కూడాను వాళ్ళు భారతదేశానికి రావాలని వాళ్ళు చాలా తాతాలాడి వచ్చేవారట ఇక్కడికి. అంటే ఎంతో పుణ్యభూమి అని ఎందరో మహనీయులు ఇక్కడ వాళ్ళు జన్మించడం జరిగింది, ఇక్కడ ఉండడం జరిగింది. అందుకని చెప్పి చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు కూడా మనది స్పిరిచువాలిటీకి చాలా గొప్పదని చెప్పి మన భారతదేశానికి వచ్చేవాళ్ళు అనమాట. అట్టి భారతావనిలో వివిధ కళలకు, పుణ్యక్షేత్రాలకు, రచయితలకు, సంఘ సంస్కర్తలకు, యోగవర్యులకు నిలయమైన ఆంధ్రావనిలో చేతులెట్టి మొక్కదగ్గ యోగి పుంగవులు శ్రీ యోగి వేమన, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, శ్రీ రాఘవేంద్ర యతివర్యులు మున్నగవారు ఇట్టి ఆంధ్ర రాష్ట్రంలో కృష్ణానదీ తీరాన కనకదుర్గాంబ ఒడిలో వెలిసిన పెద్ద నగరం విజయవాడ. ఇక్కడ చెప్తున్నారు ఎంత పుణ్యభూమి అనేది. ఆంధ్ర రాష్ట్రం కృష్ణానది తీరాన దుర్గమ్మ ఒడిలో వెలిసిన ఈ విజయవాడ నగరం అని చెప్తున్నారు. ఎందరెందరో మేధావులకు, వేద పండితులకు, దేశభక్తులకు, సంఘ సంస్కర్తలకు, ఆయుర్వేద వైద్యులకు ఆరాధ్యమూర్తి శ్రీ అనంతాచార్యులు. అనంతాచార్యులు అంటే మాస్టర్ గారు తండ్రి గారు అనమాట. ఆయన గురించి ఏం చెప్తున్నారంటే ఎందరో మేధావులకు, చాలా చాలా మేధావులు ఎంతోమంది అనంతాచార్యులు గారి దగ్గరికి వచ్చేవారనమాట. వేద పండితులు కూడాను, దేశభక్తులకు, సంఘ సంస్కర్తలకు, ఆయుర్వేద వైద్యులకు, చాలా పెద్ద ఆయుర్వేద వైద్యులు అనమాట మాస్టర్ గారు తండ్రి గారు. ఆరాధ్యమూర్తి శ్రీ అనంతాచార్యులు గారు, వాళ్ళందరికీ ఆరాధ్యమూర్తి అనంతాచార్యులు గారు. శ్రీ అనంతాచార్య శ్రీమతి బుచ్చమ్మ దంపతులకు 13/10/1938 జన్మించిన పుత్రరత్నం శ్రీ ఎకిరాల భరద్వాజ. మాస్టర్ గారు అనంతాచార్యుల వారికి, అటువంటి గొప్పవారైన అనంతాచార్యుల వారికి, బుచ్చమ్మ గారికి, ఈ దంపతులకి 30/10/1938 మాస్టర్ గారు జన్మించారన్నమాట. మహాత్ములండి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవరు పడితే వాళ్ళకి జన్మించడం అనేది ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. చాలా వారు ఎంతో గొప్పవాళ్ళు అయి ఉంటారు తల్లిదండ్రులు. అంటే ఎంత పుణ్యం చేసుకుంటే అట్లా ఒక మహాత్ముడు పుడతారు వాళ్ళకి కదా. అందుకని ఇక్కడ అసలు మాస్టర్ గారి ఫ్యామిలీ అంతా వాళ్ళు అన్నతమ్ములు అందరూ చాలా గొప్పవాళ్ళు. అలాగా వాళ్ళని మరి అనంతాచార్య గారికి వాళ్ళు జన్మించారు. అంటే అనంతాచార్య గారు ఎంత గొప్పవారో చూడండి. అలాంటి వాళ్ళే కదా సెలెక్ట్ చేసుకుని భగవంతుడు ఇస్తాడు వాళ్ళకి. అది చాలా జాగ్రత్తగా మనం దీంట్లో గుర్తుపెట్టుకోవాలి ఈ విషయంలో. అంటే ఎంతో గొప్పవారి ఆ కుటుంబంలోనే వారు జన్మిస్తారనమాట. అలాగే వాళ్ళు మహనీయులు కనుక గృహస్థులయ్యి వారు జన్మనిస్తే కనుక వారు కూడా ఎంతో గొప్పవాళ్ళు అయ్యి ఉంటారు. అది అంటే ఆ స్పిరిచువాలిటీ అన్నది జరగాలి కదా. అందుకోసం ఎవరు పడితే వాళ్ళ కడుపును పుట్టేయడం అనేది మనలాగా అట్లా ఉండదు. అది అందువలన మనం వారికి కుటుంబానికి ఎంత గౌరవం ఇవ్వాలన్నది కూడా మనం మనసులో పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే శ్రీ అనంతాచార్య శ్రీమతి బుచ్చమ్మ దంపతులకు ఇలా మాస్టర్ గారు జన్మించారనమాట. తాను శోధించి సాధించిన ఆధ్యాత్మిక సౌరభాల్ని, అనంతమైన తృప్తి ప్రశాంతతల్ని, జ్ఞాన కిరణాల్ని తన రచనల ద్వారా దేదీప్యమానంగా లోకమంతా వెదజల్లుతున్న తత్వదర్శి శ్రీ భరద్వాజ. మాస్టర్ గారి గురించి ఇక్కడ ఏమంటున్నారంటే ఆయన ఎంతో శోధించారు. మాస్టర్ గారు శోధించి సాధించారు కదా. ఎన్నో గ్రంథాలు చదివారు, ఎంతో శోధించారు. శరీరానికి మనసుకి అద్భుతమైన తర్ఫీదునిచ్చారు ఆయన. అట్లాంటి ఆయన ఆధ్యాత్మిక సౌరభాల్ని, అనంతమైన తృప్తి ప్రశాంతతల్ని, జ్ఞానకిరణాల్ని తమ రచనల ద్వారా దేదీప్యమానంగా లోకమంతా వెదజల్లుతున్న తత్వదర్శి శ్రీ భరద్వాజ గారు. శ్రీ షిరిడి సాయినాథుని ఆశీస్సులచే అద్భుత పారవస్యాన్ని పొంది అవధూతల మహాత్ముల దర్శన స్పర్శనాదులచే పులకించి మాయామర్మము లేని స్వచ్ఛమైన నిక్కచ్చి అయిన ఆధ్యాత్మిక తత్వాన్ని
షిరిడి సాయి తత్వాన్ని, ధర్మాన్ని మానవాళికి అందిస్తూ అందరి హృదయ మందిరాల్ని సాయి మందిరాలుగా మార్చుతూ శ్రీ సాయి మాస్టారుగా, ఆచార్యులుగా కీర్తిగాంచిన ఆదర్శవాది, ఆరాధ్యమూర్తి శ్రీ భరద్వాజ. ఇక్కడ మాస్టర్ గారి గురించి ఇంకేం చెప్తున్నారంటే, ఆయన మాస్టర్ గారు షిరిడి సాయినాథుని ఆశీస్సులతో అద్భుత పారవస్యాన్ని పొంది, మనకు తెలుసు కదా మాస్టర్ గారికి అక్కడ బ్రహ్మానుభూతి కలగడం షిరిడీలో ఇదంతా. తర్వాత ఏం చేశారు మాస్టర్ గారు, సాయినాథుని ఆశీస్సులతో అవధూతలు మహాత్ముల దర్శన స్పర్శనాదులచే పులకించి, అప్పుడు మాస్టర్ గారు అనుకుంటారు, అయ్యో బాబాని నేను చూడలేకపోయాను భౌతికంగా ఆయన్ని, ఇప్పుడు ఇలా మహనీయులు ఎవరైనా ఉంటే వాళ్ళ దర్శనం చేసుకోవాలి అని చెప్పి బాబాని ప్రార్థిస్తారు. అప్పటి నుంచి మాస్టర్ గారికి ఆయన సాయినాథుల వారు మహాత్ముల దర్శనాలు అనుగ్రహించారనమాట. ఎంతోమంది అవధూతల మహాత్ముల దర్శన స్పర్శనాదులచే పులకించి మాయామర్మము లేని స్వచ్ఛమైన నిక్కచ్చి అయిన ఆధ్యాత్మిక తత్వాన్ని, చాలా ఇది ఇంపార్టెంట్ అండి, అందులో మాయామర్మాలు ఉండవు. మాస్టర్ గారిది చాలా ఖచ్చితంగా ఉంటుంది, ఏది నిజమో యథార్థమో దాన్నే మాస్టర్ గారు చెప్పారు. అంతే, ఆయన గ్రంథాలన్నీ అంతే. మాయామర్మము లేని స్వచ్ఛమైన నిక్కచ్చి అయిన, చాలా నిక్కచ్చి అయిన ఆధ్యాత్మిక తత్వం మనకు అందించింది 100కి 100 పాళ్ళు, ఇంకెక్కడా డౌట్ లేదనమాట. అలాంటి ఆధ్యాత్మిక తత్వం నిక్కచ్చి అయింది, స్వచ్ఛమైనది. ఆధ్యాత్మిక తత్వాన్ని, షిరిడి సాయి తత్వాన్ని, ధర్మాన్ని, షిరిడి బాబా యొక్క తత్వాన్ని, ధర్మాన్ని మానవాళికి అందిస్తూ అందరి హృదయ మందిరాల్ని సాయి మందిరాలుగా మార్చుతూ ఆయన సాయి మాస్టారుగా, ఆచార్యులుగా, సాయి మాస్టర్ అనేవాళ్ళు మాస్టర్ గారిని సాయి మాస్టారుగా, అందుకే మనం జై సాయి మాస్టర్ అనుకుంటాం కదా. సాయి మాస్టారుగా, ఆచార్యులుగా, ఆచార్యులు అంటే వారు ఏంటంటే ఆచరణతో చూపిస్తారు, వాళ్ళు ఆచరించి చూపిస్తారు. వాళ్ళకి నిజానికి ఆచరించాల్సిన వంటి అవసరం ఏమి ఉండదు, అయినా సరే మన కోసం అనమాట, మనం ఎట్లా ఉండాలి అనేదాన్ని వారిని చూసి నేర్చుకోవడానికని వారన్నీ ఆచరించి చూపిస్తారు ఎట్లా ఉండాలన్నది. అట్లా ఆచార్యులుగా కీర్తిగాంచిన ఆదర్శవాది, ఆరాధ్యమూర్తి శ్రీ భరద్వాజ. అంటే ఆచార్యుడు అన్నవారు లభించడం అనేది చాలా కష్టం అండి. అలా ఆచరణలో వాళ్ళు మనకు చూపిస్తూ అట్లా దొరకడం అంటే చాలా అదృష్టం, చాలా కష్టమైనది కూడా అన్నది మనకి లభించడం అట్లాంటి వారు. అది ఇంకా మాస్టర్ గారి దగ్గర ఎందుకంత ఖచ్చితమైంది 100% అంటే, చాలా సందర్భాల్లో ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఆ ధర్మాన్ని అంత ఖచ్చితంగా చెప్తున్నప్పుడు ఏమవుతుంది, శత్రువులు ఎక్కువ అవుతారు నిజానికి, అంతే కదా. అంటే వాళ్ళు అనుకుంటారు శత్రువులుగా తప్ప ఈయనకేమీ శత్రువులుగా, ఈయనకి ఆ భావన ఉండదు, వీడి నా శత్రువు అలాగా ఉండదు. ఇప్పుడు శ్రీరామచంద్రుడు ఉన్నాడు, ఆయన్ని కొంతమంది శత్రువుగా అనుకున్నారు రాక్షసులు వీళ్ళందరూ, కానీ ఆయనకేమీ లేదు ఆ ఫీలింగ్, ఆయనకి లేదు. ఆయన చేయవలసిన ధర్మం ఏదో చేశారు అంతే, వాడు తప్పు చేశాడు, వాడిని లేపేయాలి అంతే అక్కడికి. అలా తప్ప ఆయన అసలు ఏమీ వాళ్ళ మీద శత్రుత్వం పెట్టుకోవడం కానీ ఆ భావన కానీ ఆయనకి లేదు. అలాగే మాస్టర్ గారి దగ్గర కూడా మాస్టర్ గారికి ఆ భావన లేదు. ఎక్కడైతే తప్పో అక్కడి వరకు ఖండించేవారు, ఎక్కడ తప్పు జరుగుతుందో దాన్ని ఖండించేవారు. దాంతో ఎంతోమంది శత్రువులు చుట్టూ ఉండేవాళ్ళు అనమాట. పొలిటీషియన్స్ వాళ్ళు చేసేవన్నీ తప్పు పనులే కదా, మాస్టర్ గారు ఖండిస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది, అట్లా నకిలీ ఆధ్యాత్మికత మెండుగా ఉంటుంది. అది ఇప్పుడు ఉంది. ఇప్పటికి కూడా మాస్టర్ గారు అంటే పడని వాళ్ళు చాలామంది ఉన్నారు. నకిలీ గురువులు ఎవరికి పడదు మాస్టర్ గారు అంటే, భయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయము, తర్వాత ఆయన శత్రుత్వం పడదు. ఇట్లా కొండతో ఢీకొండ ఏమవుతుందండి, అది పరిస్థితి. అందుకని అలా పరిస్థితి అట్లా ఉండేది ఎప్పుడు చుట్టూ అన్నమాట. అది తల్లిదండ్రులు శ్రీ అనంతాచార్యులు 12 తల్లిదండ్రుల గురించి ఇక్కడ చెప్తున్నారండి. శ్రీ అనంతాచార్యులు 12-10-1897 ప్రముఖ వేద పండితుల వంశంలో నూజువీడు సంస్థాన సమీపాన అకిరిపల్లి గ్రామంలో గొట్టుపల్లి శ్రీనివాసాచార్యులు వారి ద్వితీయ పుత్రులుగా జన్మించారు. ఈయన అనంతాచార్య గారు ప్రముఖ వేద పండితుల వంశంలో ఈయన
నూజువీడి సంస్థాన సమీపాన్న అకిరిపల్లి గ్రామంలో గట్టుపల్లి శ్రీనివాసాచార్యులకి ఆయనకి వారు ద్వితీయ పుత్రులుగా జన్మించారు, రెండో కుమారులట గట్టుపల్లి వారికి. వీరి పినతల్లి శ్రీమతి ఎక్కిరాల రంగమ్మ గారు ద్వారకా తిరుమల వాస్తవ్యురాలు. ఈయన పినతల్లి ఆవిడ ఎక్కిరాల వాళ్ళు అనమాట, రంగమ్మ గారు. ఆవిడ ద్వారకా తిరుమల వాస్తవ్యురాలు. అనంతాచారులను దత్తత తీసుకోవటంచే గట్టుపల్లి వారు ఎక్కిరాల వారయ్యారు. అనంతాచార్యులు గారు గట్టుపల్లి కదండి వాళ్ళది ఇంటి పేరు. ఈ ఆవిడ దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకోవడం వల్ల మాస్టర్ గారి తండ్రి గారిని వీళ్ళు గట్టుపల్లి వారల్లా ఎక్కిరాల వారు అయ్యారనమాట. శ్రీ అనంతాచార్య శ్రీమతి బుచ్చి వెంకటలక్ష్మి గారు సంతానంగా వెలిసిన ఋషి వంశమే ఎక్కిరాల వారి వంశం. శ్రీ అనంతాచార్యులు సింగరాయకొండ దగ్గర కల్కివాయి గ్రామస్తులైన విద్యావాచస్పతి, విద్యారణ్య, పంచానన బిరుదాంకితులు, నవద్వీప పండిత పర్యవేక్షకులకు విక్రాల రామచంద్రాచార్యులు గారి దగ్గర యోగాభ్యాసము, ఋగ్వేద సంహిత, ఖగోళం, ఆయుర్వేద, వ్యాకరణం, శ్రౌతం, సూర్య సిద్ధాంతం అభ్యసించారు. అసలు చూడండి ఆయనది అభ్యాసం. ఆయన విక్రాల రామచంద్రాచార్యులు గారి దగ్గర యోగాభ్యాసం అంట, ఋగ్వేద సంహితట, ఖగోళంట, ఆయుర్వేదంట, వ్యాకరణంట, సూర్య సిద్ధాంతం అంట, ఇవన్నీ ఆయన నేర్చుకున్నారట. వ్యాయామం, మల్ల విద్యలను నేర్చి గుంటూరు బాపట్లలో తాలింఖానాన్ని నెలకొల్పి పెక్కుమంది మల్ల విశారదుల్ని చేశారు. ఈయన వ్యాయామము, మల్ల విద్యలు నేర్చుకున్నారట. బాగా నేర్చుకుని గుంటూరు బాపట్లలో అక్కడ తాలింఖానాలని అంటే అది నేర్పుతారేమోనండి మరి నెలకొల్పి పెక్కుమంది మల్ల విశారదుల్ని చేశారట. ఎంతోమంది ఈయన ట్రైనింగ్లో మల్ల విశారదులు అయ్యారట. అంటే చూడండి, ఈయనకి మానసికంగానూ ఎంతో గొప్పవారు, ఎంతో విజ్ఞానవంతులు, శారీరకంగా కూడా మంచి బలవంతులు అనమాట. ఆయన చూడ్డానికి సన్నగానే ఉంటారు కానీ మంచి బలవంతులు అనమాట ఆయన. దీని గురించి ఒకసారి అనంతకృష్ణ మాస్టర్ గారు అనుకుంటండి చెప్పారు అసలు అని, గుర్తు నాకు తెలియట్లేదు, కరెక్ట్గా గుర్తులేదు నాకు. ఆయన అసలు ఒక్క ఎవరినైనా ఇట్లా కొట్టారంటే వాళ్ళు ఎలా గోడ మీద పడితే గోడ విరిగిపోయేదిట, గోడ పడిపోయేదిట. అలా అంత బలవంతులు అనమాట ఆయన. మల్ల విశారదులను చేశారు ఆయన ఎక్కువ చాలామందిని. మద్రాసు ఒలింపిక్ స్టేట్ ఛాంపియన్షిప్ సాధించారు. ఒలింపిక్స్లో, మద్రాసు ఒలింపిక్స్లో స్టేట్ ఛాంపియన్షిప్ కూడా వచ్చింట ఆయనకి. వరుసగా 3 సంవత్సరాలు గెలుపొంది 4వసారి వెండి గదను సాధించిన మల్ల విశారదులు శ్రీ అనంతాచార్యులు. అసలు చూడండి, వరుసగా 3 సంవత్సరాలు గెలిచారట. 4వసారి ఇంకా 4 సార్లు గెలిచేసరికి ఆయనకి ఒక వెండి గద ఇచ్చారటండి. వెండి గద, అప్పట్లో వెండి గదని ప్రజెంట్ చేశారట. అంతటి మల్ల విశారదులట అనంతాచార్యులు గారు. దీనికి ఒక ఉదాహరణ చెప్తానండి అనంతాచార్యుల గురించి. నేనంటే అక్కడక్కడ వినడం వల్ల నాకు కొద్దిగా తెలుసు. అవి కొంచెం మనం చెప్పుకుంటే బాగుంటుంది. అంటే వారి తల్లిదండ్రులు కూడా ఎంత గొప్పవారు అన్నది మనం చెప్పుకోవాలి కదా. అది మాస్టర్ కృష్ణమాచారి గారు, అంటే మాస్టర్ గారు అన్నగారు రష్యా వెళ్ళారట. ఆయన రష్యా వెళ్ళినప్పుడు రష్యాలో మరి కొబ్బరికాయ కొడుతున్నారట. కొబ్బరికాయలు కొడుతుంటే చాలా కొబ్బరికాయలు కొడుతుంటే అదే అభిషేకం చేస్తున్నారు, ఏదో సంథింగ్ చేస్తున్నారు. అక్కడ కొబ్బరికాయలు కొడుతుంటే కొట్టడానికి ఏమీ లేదు. ఇప్పుడు ఎలా కొట్టాలి అన్నారట. అక్కడ అనేసరికి కృష్ణమాచారి గారు మాస్టర్ గారు ఏం చేశారట, ఆ కొబ్బరికాయలు ఆ చేత్తో తీసుకుని అడగొట్టారట చేత్తోటి. అసలు అందరూ ఆశ్చర్యపోయారట, ఇదేంటి చేత్తో ఇట్లా కొబ్బరికాయ ఎట్లా కొట్టారు అనేసి. కింద కొట్టడం కాదండి, ఈ లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని రైట్ హ్యాండ్తో కొబ్బరికాయ మీద అట్లా కొట్టేసరికి అది పగలడం అనమాట. అన్ని కొబ్బరికాయలు ఎన్నో మరి 100, 108 ఎన్నో కొట్టారట. అలాగే ఏమీ లేకుండా ఆయన. అప్పుడు ఏమైందిట, తర్వాత అక్కడ చూసిన వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోయి అనంతాచార్య గారి దగ్గరికి వచ్చి, మీ అబ్బాయి రష్యాలో అసలు కొబ్బరికాయలు ఎట్లా కొట్టారండి అని చెప్పారట. చెప్తే అవునా అలాగా అని చెప్పి ఆయన కొబ్బరికాయ తీసుకొని
పైకి గాల్లో ఎగరేసారట, వేసి తలతో కొట్టారట దాన్ని. అది 2 ముక్కలు అయిపోయిందట. తలతో కొట్టారట. అవునా ఇది చూడని చెప్పి ఆయన పైన గాల్లో ఎగరేసి పైకి ఎగరేసి కొబ్బరికాయని తలతో కొడితే అది 2 ముక్కలు అయిందట. అది చూడండి, అంటే ఫిజికల్గా కూడా వాళ్ళు ఎంత ఫిట్గా ఉండేవారో చూడండి. మాస్టర్ గారు కూడా కొట్టేవారు చేతితోటి కొబ్బరికాయలు. అట్లా ఎంత అద్భుతం. వాళ్ళ ఆధ్యాత్మికత అని చెప్పేసి అలాగేదో ఏదో చెప్తూనో అట్లా చదువుకుంటానో అట్లా కూర్చోలేదు. మనసుకే కాదు, శరీరానికి తర్ఫీదు ఇచ్చారు. మనసుకి శరీరానికి రెండింటికి మంచి తర్ఫీదునిచ్చారు. మానసికంగా ఎంత బలంగా ఉండేవారో శారీరకంగా కూడా అంతే బలంగా ఉండేవారు. అది అందుకని ఇంకా ఆయన వరుసగా అలా గద కూడా వారికి ప్రజెంట్ చేశారట. ఆయుర్వేదం మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో ఎంఏ ఫిలాసఫీలో పట్టభద్రులైన శ్రీ అనంతాచార్యులు గాంధీ గారి దేశ స్వతంత్రోద్యమంలో పాల్గొని జన్మలో ఉద్యోగానికి ప్రయత్నించనని ప్రతినబూనారు. ఆయన ఎంఏ ఫిలాసఫీలో ఆయన పట్టభద్రులయ్యారట. తర్వాత గాంధీ గారి దేశ స్వతంత్రోద్యమంలో పాల్గొన్నారట. ఆయన జన్మలో ఉద్యోగానికి నేను అసలు ప్రయత్నించను అని చెప్పేసి ఆయన ప్రతినబూనారట. చివరకు వారు కనిపెట్టిన ఓజని ఆయుర్వేద మందుతో సంసారానికి అవసరమైనంత మేరకు సంపాదించి జీవనం సాగించారు. ఆయన ఆయుర్వేదాన్నే ఆయన వృత్తిగా పెట్టుకున్నారనమాట. ఉద్యోగంలో ఎక్కడ ఆయన జాయిన్ అవ్వలేదు. లేకుండా ఆయన ఓజని అనే ఆయుర్వేద మందు ఆయన కనుగొన్నారనమాట. ఓజనే ఆయనదే ఫార్ములా కొనుక్కొని ఆ మందుతో సంసారానికి ఎంత అవసరం, ఆయన ఇంటి గడుపుకోవడానికి ఎంత అవసరమో అంత మేరకే సంపాదించి జీవనం సాగించారట. ఆయన్ని ఆ మెడిసిన్ కొనుక్కుంటామని ఇతర దేశాల వాళ్ళందరూ అడుగుతారు. మాస్టర్ గారు అనంతాచారి గారు ఒప్పుకోరు. లేకపోతే ఎంత డబ్బు వచ్చేదో అప్పట్లో వేరే దేశాలకు కనుక ఆ ఫార్ములా అమ్మితే ఆయన ఎంత వచ్చేదో, కానీ ఒప్పుకోలేదు. నా దేశానికి నేను ఇక్కడ అలా అని ఇక్కడ క్యాష్ చేసుకోలేదు. ఆయనకి ఎంత అవసరమో అంతవరకే అట్లా జీవనం సాగింది. ఎంత సింపుల్ లైఫ్ అనమాట అండి. అట్లా ఇంకా మిగిలింది మనం రేపు చదువుకుందామండి. ఇక్కడ అంటే ఇంకా ఉంది పేర, అందుకని ఇక్కడతో ఆపుతున్నాను. ఇంకేమైనా నాకు అనంతాచార్య గారి గురించి ఇంకా ఏమైనా తెలిస్తే కనుక ఏమైనా గుర్తొచ్చినా కొత్తగా ఏమైనా తెలిసినా నేను నా తర్వాత సత్సంగంలో పంచుకుంటాను మీతో. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.